అంతేకాదు వాం ఇమా సజోషసే మా సజోషస ఇమా వర్ధంతు మాం వాం గిరః వాం ఇమ అంటే మీరు గిరః అంటే వాక్కులు అని అర్థం. మంచి వాక్కులను వృద్ధి చెందునుగాక. ఈశ్వరుని గనక అర్చించినట్లయితే మంచి వాక్కులు కలుగుతాయి. ఎందుకని? ఈశ్వరుని యొక్క డమరుకనాదాలలో నుంచే అయ్యుండులొక్కేవం అయ్యౌ చైవరట్లన్యమగణనం జబహీగడద జబగడద కవచడద చడదౌ కపైసహల్ ఇది మహేశ్వర సూత్రాణి. భౌం మహానుభావుడు ఇన్ని అక్షర సముదాయములన్నీ తన డమరుకనాదంలో నుంచే వినిపించాడు గనక నా మాటలు నా వాక్కులు శుభమై వర్ధించునుగాక. జుమ్నైః ధనములతో, అందుకనే చ వస్తాయి ఇక నుంచి. జుమ్నై వ్యాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరస్యమే ఇలా వస్తూ ఉంటాయి పదే పదే. ఓ దేవతలారా సంప్రీతి చెందండి, ఆర్థిక సంపదలు ఆహార విశేషములు నా గృహమునకు ఉండేటట్లుగా అనుగ్రహించండి. ఎంత చక్కగా! అందుచేతనే నమక చమకములతో అభిషేకం చేయాలి శివునికి. నమక చమకములతో అభిషేకం చేస్తే ఆర్థిక సంపదలు కలుగుతాయి, దరిద్రం పోతుంది. ఆహార విశేషములు మీరు మా గృహములకు కలిగించెదరుగాక. పరబ్రహ్మస్వరూపమైనటువంటిది ఆహారం. ఆహారం అన్నం. ఆహారము అంటే తినే పదార్థాలు. అన్నము అన్నా కూడా తినే పదార్థమే. అన్నం అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే రైసు ఏదో పెట్టు, కాసు అన్నం పెట్టు అంటే తెల్లనైనది అనుకుంటాం. అన్నము అంటే కేవలము ఆ తెల్లనైనటువంటిదే కాదు. నిన్న చెప్పుకున్నాం మన వంటింట్లో ఉంటాయే ఆవాలు, గోధుమలు, జీలకర్రలు ఇవన్నీ కూడా అన్నమే. ఒక అన్నంలో మనం కూరలు ఇవన్నీ కలుపుకుంటున్నామే, ఈ మొత్తాన్ని కలిపేనే అన్నం అంటాం. అన్నదానము అంటే ఇవన్నీ కలిపే, ఉత్త అన్నం కాదు. పులుసు కానీ, ములక్కాయలు కానీ, కూరలు కానీ, పసుపు కూడా వేస్తారు దాంట్లో. అలాగే ఆవాలు, మెంతులు ఇవన్నీ వేస్తారు. ఇవన్నీ కూడా అన్నమే.